ఏబిఎన్ క్లినిక్. పుట్టిన బిడ్డకు తలస్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తున్నారు అని అంటారా? ఆ ధూపం కొన్ని సమస్యలు తెస్తుందని తెలిసినప్పుడు ఏమంటారు? మా కాలంలో లేవమ్మా ఈ విడ్డూరాలు అని. అవునా? అంతేకాదు, అగరబత్తి పొగతోనూ ఈ సమస్య లేకపోలేదు. పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్లకైనా ఆస్తమా, సైనస్, అలర్జీతో బాధపడే వారికి ప్రతిదీ ప్రాణ సంకటమే అవుతుంది. ముఖ్యంగా చలికాలం వాటి ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే అని చెప్పాలి. అయితే పెరిగే పిల్లలకు చదువు, ఆటలతో పాటు కాస్త వెనుకబడే అవకాశం ఉందంటున్నారు ఆస్తమా జాతీయ అవార్డు గ్రహీత శ్వాస హాస్పిటల్ డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, చాలా మంది ఆస్తమా బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో చలికాలంలోనే ఆస్తమా ఎందుకు ఎక్కువ విజృంభిస్తుంది? ఎందుకు చలికాలంలో ఎక్కువ అవుతుంది? చలికాలానికి ఆస్తమాకు అవినాభావ సంబంధం ఉంది. అంటే అలర్జీ ఆస్తమాతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. చలికాలం వస్తుందంటే కొంతమంది వణికిపోతారు. చలికాలం ఒకటి స్కిప్ అయితే బాగుండు అనుకుంటారు, అంటే అంతగా భయపడిపోతారనమాట. కానీ అలర్జీ ఆస్తమా అనేది కేవలం చలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా 365 రోజుల్లో ఏ రోజుల్లోనైనా అలర్జీ ఆస్తమా అనేది ప్రకోపించవచ్చు. అయితే చలికాలంలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎలర్జెన్స్, తర్వాత ఇండోర్ ఎలర్జెన్స్, తర్వాత వైరస్లు. చలికాలం ఎక్కువ శాతం మనం ఇంటి లోపలే ఉంటాం. చాలామంది కూడా ఇంటి లోపల ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఇండోర్ ఎలర్జెన్స్, అవి డస్ట్ మైట్ కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు ఇంట్లో రకరకాలైన క్రిమి కీటకాలు ఉంటాయి, బొద్దింకలు, అలాంటి కాక్రోచెస్, అవి తర్వాత ఫంగస్, సో ఇలాంటివి. తర్వాత ఈ చలికాలంలో ఇంకేంటంటే ఇప్పుడు చాలామంది మనం అనుకున్నాం కదా, ఈ సాంబ్రాణి పొగలు వేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి, తర్వాత అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు, తర్వాత ఏంటంటే అన్ని కిటికీలు వేస్తారు. ఇవన్నీ కూడా ఈ పొగంతా కూడా ఇంట్లోనే తిరుగుతుంది. దాంతోపాటు స్మోకింగ్ చేసినట్లయితే ఈ పరిస్థితి ఇంకా ఉధృతంగా ఉంటుంది. అయితే దాంతోపాటు వైరస్ల అటాక్, తర్వాత చలిగాలి అంటే టెంపరేచర్ అనేది పడిపోవటం వల్ల, సో వీటన్నిటి వల్ల ఈ ఆస్తమా కానివ్వండి, అలర్జీ కానివ్వండి, సైనస్ కానివ్వండి, ఈ ముక్కుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, టాన్సిల్స్ కానివ్వండి, తర్వాత నీళ్లు కూడా చల్లగా ఉంటాయి. సో చల్లటి నీళ్లు తాగటం వల్ల, ఇదే సీజన్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తింటే ఇంకా ఇది ఎక్కువ కావటం, వీటన్నిటి వల్ల ఏంటంటే చలికాలంలో అలర్జీ ఆస్తమా బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు అయితే గాలి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నట్లయితే ఆ చిన్నపిల్లల్లో పుట్టినప్పటి నుంచే సాంబ్రాణి పొగ వేయటం అనేది చాలా ప్రమాదకరం అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాంబ్రాణి పొగ అంటే అలర్జీ ఆస్తమాని జోలపాట పాడుతూ తట్టి లేపటంతో సమానం. సో చిన్న పిల్లలు పాపం, పిల్లలు ఎక్కడున్నారో ఎత్తుకోవాల్సినంతగా పొగేస్తారు కొంతమంది, అంతగా పొగేస్తారు. పొగేసి ఇది ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, మీ అందరికి చిన్నప్పుడు మేము ఇలాగే పొగలు పెట్టాం, సో సాంబ్రాణి పొగేసాం, ఇది మన సంస్కృతి కావచ్చు, కానీ అది పొగ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఈ అలర్జీ ఉన్నటువంటి పేరెంట్స్లో, ముఖ్యంగా తల్లికి కానీ తండ్రికి కానీ, లేదా తల్లి సైడ్ వాళ్ళకి కానీ తండ్రి సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నా ఈ సాంబ్రాణి పొగ వేయటం అనేది చాలా వాళ్ళకు రిస్క్, హై రిస్క్ అనమాట. అంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఆస్తమా డెవలప్ అవుతుందని చెప్పడానికి. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు. అగరబత్తీల వల్ల ఇప్పుడు అది మన సంస్కృతిలో అది కూడా ఒక భాగమైనప్పటికీ కూడా దాన్ని మనం విమర్శించడం అనేది కాకుండా, మనం మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే అగరబత్తి వల్ల ఆస్తమా అనేది రావడానికి అవకాశం ఉంది, చాలా ఎక్కువ. ఇదే విషయం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. గుంటూరు నుంచి శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు, హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగేనమ్మా, చెప్పండి శ్రీలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు నవంబర్ 21 బాబు పుట్టాడు. అమ్మా, అంటే బాబుకి వేయచ్చా, సాంబ్రాణి ధూపం వేయచ్చా వేయకూడదా అని తెలుసుకోవడానికి. అదేనమ్మా, అసలు సాంబ్రాణి పొగ అనేది మనం అసలు ఆపుకోలేం. దాన్ని సాంబ్రాణి పొగ అయిపోతే ఎలాగా పిల్లలకి అనేంతగా మన సంస్కృతిలో భాగమైంది అది. అంటే పిల్లలు పుడితే సాంబ్రాణి పొగ వేయటం అనేది దాదాపు పాలిస్తున్నాం కదా, పాలిస్తున్నట్టుగానే సాంబ్రాణి పొగ కూడా అంతగా ఇన్వాల్వ్ అయిపోయింది మన జన జీవితంలో. అయితే నిత్య జీవితంలో ఈ సాంబ్రాణి పొగ గనక మీరు కొన్ని నెలల పాటు పిల్లలకి వేసినట్లయితే చాలా ప్రమాదకరం.
ఈ సాంబ్రాణి పొగని ఇప్పటికైనా, ఎందుకంటే గాలి అనేది ఇప్పటికే పొల్యూట్ అయిపోయింది. గాలిలో మనం వాతావరణ కాలుష్యంతో గాలి పొల్యూట్ అయిపోయింది. ఎన్నో రకాలైనటువంటి క్లీనింగ్ ఏజెంట్స్ మనం వాడుతున్నాం ఇంట్లో, ఎన్నో రకాల పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటున్నాం, ఎన్నో రకాలైనటువంటి వంటగదిలో ఉన్నటువంటి మనం పోపేసేటప్పుడు కావచ్చు, వాటితో కావచ్చు, అక్కడ వాతావరణం ఇదైపోతుంది. ఆల్రెడీ అగరబత్తిలు వెలిగిస్తున్నాం. అంటే ఇండోర్లో ఉన్నటువంటి గాలి దాదాపు కలుషితం అయిపోయింది. ఆ కలుషితమైనటువంటి గాలితో పాటు మనం ఇప్పుడు దోమలు పోవటం కోసం రిపెల్లెంట్స్ వాడుతున్నాం, మస్కిటోలు పోవటం కోసం ఆ కాయిల్స్ అని అదని వాడుతున్నాం. ఇవన్నీ కూడా చిన్న పిల్లల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవరైతే చిన్నపిల్లలు పుట్టారో వాళ్లకు సాంబ్రాణి పొగ వేయవద్దు. ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు సాంబ్రాణి పొగ వేస్తున్నారో వాళ్ళందరూ దయచేసి ఆ పిల్లల్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఫ్యూచర్లో ఆస్తమా బారి నుంచి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. అది మన సంస్కృతి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా మానుకోవటం అనేది చాలా ఉత్తమం. పుట్టిన పిల్లల కంటే ఎంత వయసు వచ్చే వరకు ఏ వయసు అయినా సరే పొగ ఇట్ ఈస్ ఈక్వల్ టు స్మోకింగ్. అది పొగ, తర్వాత అగరబత్తీలైనా సరే, ఈవెన్ పర్ఫ్యూమ్స్. ఇంట్లో ఎవరైతే పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు పర్ఫ్యూమ్స్ కొట్టుకుని మనం ఆఫీస్కి వెళ్తాం, పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాం, మేకప్ వేసుకుంటాం, పౌడర్స్ వేసుకుంటాం, ఇవన్నీ కూడా పొల్యూటెంట్సే. చాలా బాగా వాసన వస్తుంది అంటే చాలా మంచి వాసన వస్తుందండి, చాలా సువాసన ఉంది, ఈ పర్ఫ్యూమ్ బెస్ట్ పర్ఫ్యూమ్స్ అంటే పర్ఫ్యూమ్స్లో 3000 రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయి. 3000 కెమికల్స్ ఉన్నటువంటి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా పొల్యూటెంటే. ఇవన్నీ కూడా అలర్జీ, ఆస్తమా, సైనస్ని, దాని తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్స్ని కలిగించేటటువంటి. కాబట్టి పిల్లల దగ్గర మీరు పర్ఫ్యూమ్స్ కొట్టుకోవటం కానీ, లేకపోతే అసలు నిత్య జీవితంలో కూడా పర్ఫ్యూమ్ వాడటం. కొంతమంది పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పక్క వాళ్ళు వాంతులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ పర్ఫ్యూమ్ వేసుకుని మీరే కాదు, కొంతమంది ఎంత స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ వేసుకుంటారంటే పక్క వాళ్ళు వాంతు చేసుకుంటారు, అంత స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ వేసుకుంటారు. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే వీటిని పబ్లిక్ న్యూసెన్స్ కూడా ఇది. కాబట్టి ఈ పర్ఫ్యూమ్స్ వాడటం ఎంత మాత్రం మంచిది కాదు. ఏదో అకేషన్ ఉంది, ఏదో ఫంక్షన్ ఉంది, ఎప్పుడో ఒక చోట ఉంది అంటే ఎంతో కొంత మైల్డ్ పర్ఫ్యూమ్ ఎక్కడో ఒక చోట వేసుకోవటం ఉత్తమం తప్ప, ఇక ప్రతిరోజు మనం పర్ఫ్యూమ్ వేసుకుంటున్నాం అంటే పొల్యూషన్కి గురవుతున్నట్టే. అంటే పర్ఫ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పొల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకో కలర్ లైన్ లో ఉన్నారండి, అనంతపురం నుంచి నాగేంద్ర గారు. నాగేంద్ర గారు, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మా బేబీకి మంత్లో 2 years కంప్లీట్ అవుతుంది. ఓకే. ఒక 10 days నుంచి సార్ ఊపిరి తిప్పుకోలేకుంది, జలుబు లేదు, దగ్గు లేదు. ఓకే. ఊపిరి తిప్పుకోలేకుంది సార్. డాక్టర్ ఇద్దరు చూపించాను, ఏమైనా ఆత్మ డౌ చూపించింటే ఆ లక్షణాలు ఏం కనపడలేదు, ఈ చలి వల్ల అట్లా వచ్చిందని చెప్పి మెడిసిన్ ఇచ్చారు. కానీ ఏం తగ్గలేదు సార్, ఊపిరి తీసుకోలేకుంది పగులు కూడా నైట్. అంటే నైట్ ఇబ్బంది పడుతుందా అండి? పడుకున్నప్పుడు అంత ఏం ఉండదు సార్, పగులు మామూలు మేలుకున్నప్పుడే చాలా ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది సార్. అంటే రాత్రిపూట ఇబ్బంది పడుతుందా ఏమన్నా? పగులు కూడా సార్, పగులు నైట్ 2 పూట్ల ఇబ్బంది పడుతుంది సార్. అంటే ముక్కులు బిగేసినట్టుగా అనిపిస్తుందా? ముక్కులు గుండా ఊపిరి తీసుకోలేకుండా సార్, నోటి గుండె పిలుస్తుంది, నోటి గుండె ఇస్తుంది ఇద్దరిలో కూడా. అంటే మరి ముక్కులు బిగదీస్తున్నట్టేగా లెక్క. అయితే మీ భార్యాభర్తల్లో ఎవరికి ఎక్కువ జలుబు చేస్తుంది? ఎప్పుడైనా చేస్తే గనక ఎప్పుడైనా? నాకే ఎక్కువ సార్, నాకు ఈ పిల్ల గురించి కొద్దిగా ఆయాసం ఉండే. అదే కాబట్టి ఏంటంటే అండి, అలర్జీ ఆస్మా అనేది జీన్స్ వల్ల సంక్రమించేటటువంటి ప్రాబ్లము. అందుకే అలర్జీ ఆస్మా లక్షణాలు తల్లిలో కానీ తండ్రిలో కానీ ఏ రూపంలో ఉంటాయంటే, తల్లికి కానీ తండ్రికి కానీ ముక్కు దిబ్బడేయటం, సో హెడేక్ ఉండటం, చలిగాలి పడకపోవటం, కూల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఏదో ఒకటి తేడా చేయటం, గబగబా నడిచినప్పుడు ఆయాసం రావటం, మెట్లు ఎక్కినా సైకిల్ దొక్కినా కొంచెం ఏదన్నా ఓ బరువు పని చేసినా తొందరగా ఆయాసం రావటం, వాతావరణం మారితే తొందరగా వాళ్ళకు ఎఫెక్ట్ అవ్వటం, సో దగ్గు, ఆయాసం ఇలాంటివి రావటం, ఇవి మాటికి వాతావరణంతో పాటు ఇవి ఎక్కువ తక్కువ అవుతూ ఉండటం వాళ్ళ నిత్య జీవితంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళకి అలర్జీ ఆస్మా ఉందని చెప్పి మనం అనుకోవాలి. సో ఈ జీన్సే పిల్లల్లో వస్తాయి. ఇలాంటి పిల్లలకు మాత్రం పొరపాటున కూడా సాంబ్రాణి పొగ వేయద్దు. ఇలాంటి పిల్లలు ఉన్నటువంటి ఇంట్లలో మనం అగరబత్తీలు కూడా వేయకూడదు. తర్వాత ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళల్లో కిచెన్స్లో కూడా మనం చిమ్నీస్ వాడాలి, లేదా మనం వెంటిలేషన్ బాగా ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ యూజ్ చేసుకోవాలి. అందులో ఘాటైనటువంటి ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి కనుక మనం వాటిని బాగా ఏదో చేసినట్లయితే పిల్లలు విపరీతంగా పొల్యూషన్ గురవుతారు, ఘాటు ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు ఈ బాబుకి సరే దగ్గున్నా ఆయాసం ఉన్నా లేకున్నా
ఆయనకి ఈ తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణాలు పిల్లలకు రావచ్చు. అంటే ఏంటి, ఊపిరితిత్తులు ఈ విధంగా ఇప్పుడిప్పుడే మూసుకుంటున్నాయి, ఓకే, ఈ విధంగా మూసుకుంటున్నాయి. అంటే ఏంటి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాల్సినటువంటి ఊపిరితిత్తులు అలర్జీ ఆస్మాలో ఈ విధంగా మూసుకుంటాయి. దీన్ని అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం మనం. తర్వాత ఈ తెమడ తయారవుతుంది కొంతమందికి. తర్వాత ఇది బిగదీస్తూ ఉంటాయి. గాలి పీల్చుకోవటం వదలటం అనేది కష్టంగా మారుతుంది అనమాట. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేటటువంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మందులు వీళ్ళు తీసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. అయితే ఏమనుకుంటారు చాలామంది, ఇది మామూలు జలుబనో లేకపోతే మామూలు దగ్గనో. ఆ తీవ్రతను మనం అర్థం చేసుకోలేనప్పుడు, ఈ హిస్టరీ అంతా మనం పేషెంట్ దగ్గర తీసుకున్నప్పుడు, తల్లిదండ్రుల్లో ఎవరికి ఈ లక్షణాలు ఉన్నాయి అని మనం ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు పిల్లలకు సరి అయినటువంటి వైద్యం జరగదు. అంటే తాళం ఒకటి తాళం చేయి ఇంకొకటి అన్నట్లుగా మనం ఏదో మామూలు కోల్డ్ అని చెప్పి ఏదో 2 యాంటీబయాటిక్స్ 2 దగ్గు టానిక్లో ఏదో ఒకటి రాస్తూ ఉంటాం. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే చిన్నపిల్లలకి యాంటీబయాటిక్స్ వాడడం ఎంతవరకు కరెక్ట్ ఈ ఆస్తమాతో బాధపడే వాళ్ళకి? ఆస్తమాతో బాధపడేటటువంటి అసలు యాంటీబయాటిక్స్ దాదాపు పిల్లలకు వాడినంత ఇంకెవరికి వాడరేమో. పిల్లలకు చీటికి మాటికి జలుబు చేసే వాళ్ళకి యాంటీబయాటిక్స్ మీరు టన్నుల కొద్ది వాడినా కూడా ప్రాబ్లం తగ్గదు. వారం రోజులు తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తుంది. ఏం చేస్తారంటే ఎంతకీ తగ్గని ఈ జలుబు, ఎంతకీ తగ్గని ఈ కోల్డ్, ఎంతకీ తగ్గని ఈ ఆయాసం, ఈ తెమడ, వీటి గురించి ఏం చేస్తారంటే అన్ని హాస్పిటల్స్ మారుస్తారు, చాలామంది డాక్టర్లను మారుస్తారు, చాలా వైద్య విధానాలు మారుస్తారు. హోమియోపతి అని, అల్లోపతి అని, ఆయుర్వేదం అని రకరకాలుగా మార్చుకుంటూ పోతారు. కానీ సరి అయిన తాళం చేయి పెట్టినంత వరకు తాళం ఏ విధంగా ఓపెన్ కాదో, అలర్జీ ఆస్తమాకు సరి అయినటువంటి వైద్యం జరగనంత కాలం మీరు ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా ప్రయోజనం ఉండదు. అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఊపిరితిత్తుల్ని మనం ఈ విధంగా చేయటానికి ఉన్నటువంటి ఇన్హేలర్స్ని కనుక మనం వాడకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హాస్పిటల్ చుట్టూ తిరగటం, ఒక వారం రోజులు పోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ స్టోరీ మొదలవుతుంది. మళ్ళీ ఏదో జలుబు చేసినటం, మళ్ళీ అది చేయటం. వాళ్ళకు తల్లిదండ్రులకు ఏంటంటే భయం అవుతుంది. అసలు పిల్లలకు జలుబు వచ్చింది అంటే ఇంకా భయం అయిపోతుంది. భయం అయిపోయి హాస్పిటల్ పోవాలంటే భయపడిపోయి ఏం చేస్తారంటే ఇంతవరకు ఉన్నటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఈ యాంటీబయాటిక్స్ ఒకటి, ఈ దగ్గుటానికి ఒకటి, ఈ యాంటీబయాటిక్ ఒకటి, ఇంకోటి ఏదో, ఇవే కొనుక్కొచ్చి వాడుతూ ఉంటారు. సంవత్సరాల తరబడి వాడుతుంటారు యాంటీబయాటిక్స్, సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. ఇది తప్పు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్లో కానీ ఎవరికైనా సరే అలర్జీ ఆస్మాలు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతీ పట్టినట్లు ఉండటం, తర్వాత ముక్కు దిబ్బడేయటం, గొంతులో గురగుర అనటం, సో తెమడ రావటం, మిడ్ నైట్ ఎక్కువగా దగ్గటం, దగ్గి వాంతి చేసుకోవటం, స్కూల్కు పోలేకపోవటం, స్కూల్ బ్యాగ్ మోయలేకపోవటం, సైకిల్ దొక్కలేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కనుక మనం ఉన్నప్పుడు అలర్జీ ఆస్మా ఉందేమో అనేటటువంటి అనుమానం మనకు రావాలి. అప్పుడు సరైనటువంటి వైద్యుని సంప్రదించి సరి అయినటువంటి వైద్యాన్ని కనుక మనం పొందినట్లయితే ఒక్కరోజు కూడా పిల్లలు బాధపడాల్సిన అవసరం లేదంటారు. ఓకే, నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి షీలా గారు లైన్ లో ఉన్నారు. షీలా గారు చెప్పండి. డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. చెప్పండి షీలా గారు. సార్, ఇప్పుడు మనం చిన్నపిల్లలకి బొగ్గులు కాచి దాంతో వేడి పెడతాం కదా సార్, స్నానం అయిన తర్వాత బొగ్గులు కాల్చి ఆ వేడిని సాంబ్రాణి పొగకు ముందు వేసే ముందు బొగ్గులు కాల్చి ఒళ్ళంతా కాపడం పెడతాం సార్ చిన్నపిల్లలకి. ఓకే. ఇప్పుడు ఆ బొగ్గులు వచ్చే పొగ కూడా మంచిది కాదా సార్? అది కూడా పెట్టకూడదా? ఏది కాదమ్మా, అదే చెప్తున్నాను నేను. అయితే ఐఎమ్ సారీ, మనం ఏంటంటే చాలా మంది ఇప్పుడు సెంటిమెంట్స్ హర్ట్ అవుతున్నాయో నాకు తెలియదు కానీ, ఇదేంటి డాక్టర్ సాంబ్రాణి వద్దంటాడు, అగరబత్తీలు వద్దంటాడు, అది వద్దంటాడు, ఇది వద్దంటాడు, ఇవన్నీ కూడా పొల్యూషన్ అని గమనించండి. ముఖ్యంగా బొగ్గుల మీద పెట్టేటటువంటిది ఒళ్ళంతా మరి అద్దుతారేమో ఆ వేడి వస్తుందని చెప్పి ఆ పొగ మీరు వేస్తున్నారంటే పొగ ఇది నథింగ్ బట్ ఈక్వల్ టు పొల్యూషన్. అది పొగ తాగటంతో సమానం. కాబట్టి చిన్నపిల్ల శుతిమెత్తని ఆ ఊపిరితిత్తుల మీద ఇన్ఫ్లమేటరీ చేంజెస్ మొదలవుతాయి. ఇగో ఈ విధంగా థిక్నెస్ తయారవుతుంది, వాళ్ళకు దగ్గు మొదలవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, న్యూమోనియాలు వస్తుంటాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం 1 లీటర్ గాలి ఉందనుకోండి, ఆ గాలిలో ఆక్సిజను, నైట్రోజను, కొంచెం కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. ఈ గాలికి మాత్రమే ఈ ఊపిరితిత్తులు డిజైన్ చేయబడ్డాయి. సాంబ్రాణి పొగ కోసం ఊపిరితిత్తులు డిజైన్ చేయాల.
అగరబత్తీలు ఫ్యూచర్లో ఉంటాయని చెప్పి దేవుడు మనకు ఊపిరితిత్తులు డిజైన్ చేయాల. కాబట్టి ఊపిరితిత్తులు డిజైన్ చేసింది చాలా ప్యూర్ ఎయిర్ కోసం మాత్రమే. కానీ ఇలాంటి పొల్యూషన్ వస్తుందని, ఇలాంటి అభివృద్ధి వస్తుందని, ఇంత పొల్యూషన్ అవుతాయని మనకు తెలియదు. అయితే ఊపిరితిత్తులు వాటికి అనుగుణంగా మార్చుకునే శక్తి లేదు. ఖచ్చితంగా ఊపిరితిత్తులకు ప్యూర్ ఎయిర్ మాత్రమే కావాలి. ప్యూర్ ఎయిర్ కావాలి అంటే ఆ గాలిని ఎట్టి పరిస్థితుల్లో మనం కలుషితం చెయ్యొద్దు. అందుకే ఇండోర్ పొల్యూషన్ రకరకాల కెమికల్స్ వాడుతుంటాం మనం. ఇప్పుడు మనం మస్కిటోలు పోవటం కోసం ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటాం. తర్వాత కాయిల్స్ పెడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఘాటైనటువంటి వాసనవే, ఇవన్నీ ఊపిరితిత్తుల మీద పనిచేసేవే. కాబట్టి ఇవన్నీ కూడా అలర్జీని, ఆస్తమాని, సైనస్ని, దాని తర్వాత మైగ్రేన్ని, దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి న్యూమోనియాలని, ఇతర జబ్బుల్ని అవి ఎక్కువ చేస్తాయి. కాబట్టి అది బొగ్గుతో కావచ్చు, ఇంకా దేంతోనైనా కావచ్చు. పొగ, దేన్నైనా కాలిస్తే వచ్చేటటువంటి పొగ అనేది పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అలర్జీ, ఆస్తమా ఉన్న పిల్లల్లోనైతే అది విషంతో సమానం. సో దయచేసి ఈ ప్రాక్టీసెస్ని ఇకనైనా మానుకోండి. కొంతమంది ఏంటంటే ముక్కులో నూనె వేస్తుంటారు, కళ్ళల్లో నూనె వేస్తుంటారు, బొడ్డు మీద నూనె వేస్తుంటారు, చెవులో నూనె వేస్తుంటారు, ఎక్కడ రంధ్రం కనపడితే అక్కడ నూనె వేస్తుంటారు. ఇది కూడా తప్పు ప్రాక్టీస్. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికైనా మానుకోండి. కావాల్సిన తల్లిపాలు శుభ్రంగా ఇవ్వండి. తల్లిదండ్రులు ఎవరు పచ్చాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా తిని పిల్లలకు పాలిచ్చిన తర్వాత భుజం మీద వేసుకొని తేన్పు వచ్చిన తర్వాత పడుకోబెట్టాలి. దానివల్ల సగం ప్రాబ్లమ్స్ పోతాయి. మనం ఏదేదో చేస్తుంటాం, ఎక్కడెక్కడో నీళ్లు తెచ్చి పడుతూ ఉంటారు, అందులో గజ్జకాయలు వేస్తారని ఏదేదో వేసి అందులో నీళ్లను కూడా ప్రత్యేకంగా రాపిస్తుంటారు. నెల పిల్లలకి, 2 నెలల పిల్లలకి నీళ్లు రాపిస్తూ ఉంటారు. నివారించడం ఎలా అంటే ఏదైనా వ్యాక్సినేషన్ ఉందా దీనికి? ఆస్తమా అనేది ఇప్పుడు అలర్జీ అనుకో. అలర్జీ అంటే ఏదో ఒకటి పడకపోవటం. అది పుప్పొడి రేణువులు కావచ్చు, డస్ట్ మైట్స్ కావచ్చు, వైరస్, తర్వాత బ్యాక్టీరియాలు, ఫంగస్లు, తర్వాత ఇప్పుడు మన డ్రాపింగ్స్ అంటాం, ఇప్పుడు బొద్దింకలు కావచ్చు, ఏదైనా సరే, తర్వాత పెంపుడు కుక్కలు కావచ్చు. వేటి వల్లనైనా మన బాడీలోకి ఒక ఫారెన్ బాడీ ఎంటర్ అయినప్పుడు బాడీ రియాక్ట్ అవుతుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. IgE యాంటీబాడీస్ అనేవి ఎక్కువైపోతాయి. కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అందులో ముఖ్యంగా హిస్టమిన్ అని, ల్యూకోట్రైన్స్ అని ఉంటాయి. ఈ కళ్ళల్లో వాటి పనిచేసినప్పుడు కళ్ళ దురద రావటం, కళ్ళు రెడ్గా అవటం, తర్వాత నీళ్లు గారటం. ముక్కులో పనిచేసినట్లయితే ముక్కు దిబ్బడేయటం, ముక్కు నీళ్లు గారటం, తర్వాత గులబెట్టడం. తర్వాత ఇదే ఈ కెమికల్స్ స్కిన్ మీద పనిచేస్తే ఎగ్జిమా అంటాం, ఇన్ఫాంటైల్ ఎగ్జిమా. చిన్నపిల్లలకి దురదలు రావటం, ఇక్కడ చెంపల మీద, ఇక్కడ మోకాళ్ళ కిందన రావటం. దాని తర్వాత ఇదే ఎలర్జీ ఊపిరితిత్తుల్లో ఉంటే ఆస్తమా అంటాం. ముక్కుల్లో మొదలైనటువంటి ఈ ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఈ ఎలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్గా మారుతుంది. ఇదే టాన్సిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్లనే ఎడినైడ్స్ ఉబ్బుతాయి. దీనివల్లనే మనకు ఫ్యారింజైటిస్ వస్తుంది. ఇంకొంచెం కిందికి పోతే లారింజైటిస్. ఇదే ఇంకొంచెం కిందికి పోతే బ్రాంకైటిస్. అదే అలర్జిక్ బ్రాంకైటిస్, అదర్వైజ్ నోన్ యాజ్ ఆస్తమా. అంటే 1 ఎయిర్వే 1 డిసీజ్. అంటే అలర్జీతో మొదలైనటువంటి ఈ ప్రాబ్లం ఆస్తమాతో ఎండ్ అవుతుంది. ఈ అలర్జీ కానీ ఈ ఆస్తమా కానీ ఏదైనా మనకు డస్ట్ తగిలినప్పుడు డబల్ అవ్వచ్చు. తర్వాత పుప్పుడు రేణువులు అలాంటివి తగిలినప్పుడు ఇంకా ఎక్కువ అవచ్చు. ఈ పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఈ సాంబ్రాణి పొగలు, అగరబత్తీలు పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ కావచ్చు. ఈ పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ కావచ్చు. అంటే ఈ విధంగా మూసుకొని పోతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటికి మనం ఈ అలర్జెన్స్ అంటాం. ఈ అలర్జెన్స్కు దూరంగా ఉండాలి. అయితే వీటిలో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే వైరస్లు, బ్యాక్టీరియాలు కూడా ఆస్తమాని ఎక్కువ చేస్తాయి. సో మీరు అడిగినట్లుగా చిన్నపిల్లల్లో ఈ వైరస్ వల్ల, బ్యాక్టీరియాల వల్ల దాదాపు 50 నుంచి 60% ఆస్తమా ఎక్కువ అవుతుంది. సో ఇంత పోర్షన్ మనం అరికట్టాలంటే ఫ్లూ షాట్స్ అని ఉంటాయి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ కనుక వేసినట్లయితే, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కనుక పిల్లలకి వేసినట్లయితే ఆస్తమా అటాక్స్ అనేవి 50 to 60% తగ్గిపోతాయి. తర్వాత యాంటీబయాటిక్స్ యూజ్ కూడా 50 to 60% తగ్గిపోతుంది. దాని తర్వాత అలర్జీ ఆస్తమాకు సంబంధించి నేసల్ స్ప్రేలు కానీ, ఇన్హేలర్స్ కానీ వాడినట్లయితే ఇంకొక 20 నుంచి 30% ఆస్తమాని మనం కంట్రోల్లో పెట్టొచ్చు. అంటే యాంటీబయాటిక్స్ వాడకుండా చేయొచ్చు. అంటే పిల్లల్లో నెబులైజర్ వాడటం కూడా తప్పు. చాలా మంది ఏంటంటే నెబులైజర్ వాడటం అంటే ఈ కట్లి పట్టేయటంతో సమానం. కానీ ఆస్తమాకు ఇక్కడ వైద్యం జరగనంత కాలం కేవలం నెబులైజర్లు ఏంటంటే, ఇప్పుడు నెబులైజర్ వాడటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇళ్లలో నెబులైజర్ పెట్టుకుంటారు. నెబులైజర్ పెట్టుకోవటం అనేది ఏంటంటే నిప్పుల మీద నీళ్లు జల్లతంతో సమానం. ఇప్పుడు దానికి ఉదాహరణ మనం చెప్పాలనుకుంటే, ఒక ఓపెన్ వెల్ ఉందనుకోండి,
మనం ప్రతిసారి పిల్లవాడు బాక్కుంటూ పోయి అందులో పడతాడు అనుకోండి, ఆ పడ్డ పిల్లవాడిని ప్రతిసారి తీయటం అనేది అది రిలీవర్ ట్రీట్మెంట్. అలా కాకుండా అందులో పడటానికి కారణం ఏంటో తెలుసుకుని దాని చుట్టూ గనక గోడను గనక కట్టినట్లయితే అది ప్రివెంటివ్ ట్రీట్మెంట్. సో ప్రివెన్షన్ కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి, కానీ ఒక హీరోయిజంతో అందులో దూకి ప్రతిసారి కాపాడటం అనేది గొప్ప విషయం కాదు. కాబట్టి రిలీవర్ ట్రీట్మెంట్ అంటే నెబులైజర్ అన్నమాట. అంటే వచ్చినప్పుడల్లా మనం అది వాడటం అనేది రిలీవర్ ట్రీట్మెంట్, తాత్కాలికంగా ఈ కట్లని విప్పదీయటం. ప్రివెంటర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ విధంగా ఉన్న వాటిని మనం ఈ విధంగా చేసుకోవటమే ప్రివెంటర్ ట్రీట్మెంట్. కాబట్టి 100కి 90 మందికి పైగా రిలీవర్ ట్రీట్మెంట్ నే వాడుతున్నారు. ఆస్తలిన్ అని, దాని తర్వాత వెంటార్లిన్ అని, అంటే ఈ తాత్కాలికమైన ఉపశమనం కలిగించేటటువంటి టాబ్లెట్స్, టానిక్స్, ఇంజెక్షన్లు, నెబులైజర్ వాడుతున్నారు తప్ప ప్రివెంటర్స్ చాలా మంది వాడట్లేదు. ప్రివెంటర్ వాడట్లేదు కాబట్టే మాటికి హాస్పిటల్కి పోవటం, తర్వాత అటాక్స్ రావటం, సడన్ అటాక్స్ రావటం, దగ్గు ఆయాసం ఒక్కసారి విపరీతంగా పెరిగిపోవటం, చలికాలంలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, సో ఎంతకు గాలి ఊపిరి ఆడకపోవటం అనేది ఏంటంటే సడన్ గా మూసుకోవటం వల్ల. వీళ్ళకి గనక మొదటి నుంచే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ కనుక మనం ఇచ్చున్నట్లయితే సో వాళ్ళకి ఊపిరితిత్తులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అటాక్స్ అనేవి రావు. కాబట్టి మాటికి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం కానీ, మాటికి కన్సల్టేషన్స్ ఉండటం కానీ, డాక్టర్ల చుట్టూ తిరగటం కానీ, డాక్టర్లను మార్చటం కానీ, అడ్మిట్ అవ్వటం కానీ ఉండవు. కాబట్టి జీనా గైడ్ లైన్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పేది అదే. సో ఆస్తమాతో అడ్మిట్ అవ్వటం అనేది అంటే డాక్టర్ యొక్క శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంటుంది. సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించినప్పుడు పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చీటికి మాటికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత డాక్టర్లను కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా తగ్గిపోతుంది. సంవత్సరానికి 1-2 సార్లు కన్సల్ట్ చేయాలి తప్ప వారం డాక్టర్ కాడికి పోతున్నారు అంటే తప్పు వైద్యం తీసుకుంటున్నట్టు లెక్క. అంటే తాళం ఒకటి, తాళం చేయి ఒకటి అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు నల్గొండ నుంచి లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం సార్. చెప్పండి సత్యనారాయణ గారు. సార్ మా బాబుకు 7 years సార్. ఓకే. అతనికి ఏంటంటే బాగా కొంచెం ఎగిరినా గానీ, మామూలుగా కొంచెం రన్నింగ్ చేసినా గానీ ఆయాసం టైప్ వచ్చేసి దగ్గు వస్తుంటది సార్. ఓకే. అది నైట్ పూట ఎక్కువ వస్తుంది, అంటే తెల్లవారుజామున ఎక్కువ వస్తుంటది. ఎగ్జాక్ట్లీ. నైట్ తెల్లవారుజామున వస్తుంటది. వాతావరణం వెదర్ చేంజ్ అయినప్పుడు కొంచెం సివియర్ గా ఉంటది. అవును. మామూలుగా మళ్ళీ ట్రీట్మెంట్ ఒక 3-4 days తీసుకుంటే మళ్ళీ నార్మల్ స్టేజ్. అట్లా నెలకు 2 సార్లు కనీసం ఒక 2 times అన్న అట్లా అవుతుంటది. ఓకే. అయితే నల్గొండ వేరే హాస్పిటల్ చూస్తే అది స్కాన్, మన చెస్ట్ ఎక్స్రే అవి తీస్తే అవి మొత్తం నార్మల్ అని చెప్పారు. ఓకే. అది మా ఇంట్లో ఎవరికి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి ఆస్తమా, ఆయాసం ఇలాంటివి ఎవరికి లేవు. మా 2 పిల్లలైతే ఒక్క బాబుకు మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లం ఉంది. ఇది ఆస్తమా అంటారా ఎట్లా? ఎస్. ఇప్పుడు చాలా కాలం నుంచి బాధపడుతున్నాడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మందులు మీరు వాడారు, ఇంతవరకు సరి అయినటువంటి వైద్యం వాడారు. ఇంకోటి అండి, ఆస్తమా కానీ అలర్జీ కానీ ఒక్కోసారి ఎన్ని టెస్టులు చేసినా కూడా అన్ని నార్మలే ఉంటాయి. ఈ అలర్జీ ఆస్తమాలో గొప్ప విషయం ఏంటంటే, దురదృష్టకరం ఏంటంటే, పేషెంట్ బయటికి నార్మల్గా ఉంటారు. చిన్నపిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, బయటికి నార్మల్గా ఉంటారు. వాళ్ళు అనుభవించేటటువంటి నరకం వాళ్లకు మాత్రమే తెలుసు. బయట వాళ్ళు ఎవరు నమ్మరు. ఇంకా పెద్దవాళ్ళని అసలైతే ఎవరూ నమ్మరు. వాళ్ళు ఏ పని చేసినా ఆయాసం వస్తుంది, ఏ వాతావరణం ఆడినా తేడా వస్తుంది, ఎక్కడో ఓ చోట హెడేక్ వస్తుంది, ఎక్కడో ఓ చోట ముక్కు దిబ్బడేస్తుంది, ఎక్కడో ఓ చోట వాళ్ళ మూడ్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఏ పని చేద్దామన్నా ఆయాసపడిపోతూ ఉంటారు. అయితే చేత కాలేదంటారు. ఈ విధంగా వాళ్ళని ఎవరు నమ్మరు. ఏమైంది, నువ్వు తింటావు, బాగానే ఇది చేస్తావు కదా, ఏదైనా పని చేయమంటే ఎందుకు ఇలా అయిపోతావు అంటారు. కాబట్టి మీ బాబుకు ఖచ్చితంగా అలర్జీ ఆస్తమాకు సంబంధించిన ఇంట్లో కంపల్సరీగా ఉండాలని లేదు, రూల్ ఏం లేదు. కొత్తగా కూడా కొంతమందికి రావచ్చు. అయితే తల్లిదండ్రుల్లో ఉంది లేనిది అనేది ఇంకా హిస్టరీ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇంట్లో ఎవరికైనా సరే జలుబు, దగ్గు, ఆయాసం క్లాసికల్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే మామూలుగా అన్న తర్వాత అంటూ ఉంటారు, తర్వాత గొంతులో ఒకలాంటి సౌండ్స్ అని సౌండ్ చేస్తారు, ఒక వింత శబ్దాలు చేస్తుంటారు. సో ఇది కూడా దీనికి సంబంధించిందే. కాబట్టి ఈ అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకే, కాబట్టి మీ బాబుని సరైనటువంటి డాక్టర్ కనుక సంప్రదించినట్లయితే బాధపడాల్సిన అవసరం లేదు.
అయితే ఈ సందర్భంగా మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా మంది పిల్లలు ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఎలర్జీ, ముక్కు దిబ్బడేసిన పిల్లలు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నోరు మూస్తూ ఉంటారు. అది తప్పు. అంటే ఏంటి, వాళ్ళ ముక్కు కానీ ఇవి కానీ ఇట్లా మూసుకొని ఉన్నప్పుడు వాళ్ళు నోరు తెరిచి గాలి తీస్తారు. దీనివల్లనే చాలా మందిలో గురక కూడా వస్తుంది, పెద్దవాళ్లలో కూడా గురక వస్తుంది. గురక ప్లస్ అతినిద్ర ప్లస్ ఊబకాయం ఇవి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా సమస్యలు విషవలయంగా మారతాయి. కాబట్టి గురక పెట్టే వాళ్ళందరూ కూడా, ఎవరైతే గురక పెడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా పక్క వాళ్ళు కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు, అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి గురకకి ఇప్పుడు కేవలం మిషన్లు పెట్టుకోవటం, సర్జరీలో కాకుండా అలర్జీ, ఆస్మా లక్షణాలు ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు, దానికి గనక మనం సరి అయినటువంటి వైద్యాన్ని తీసుకుంటే గురక తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలు కూడా గురక పెడతారు, చిన్నపిల్లలు నోరు తెరిచి నిద్రపోతారు. నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లల్లో ఈ ముక్కు మూసుకున్నప్పుడు, నోరు తెరిచినప్పుడు ఈ పళ్ళు ఎత్తవుతుంటాయి. ఈ పళ్ళకు కూడా క్లిప్స్ వేస్తూ ఉంటారు. సో నోరు తెరిచేటట్టు, ముక్కు మూసుకొని కేవలం నోటి ద్వారానే గాలి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువగా క్లిప్స్ వేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్యూచర్లో. కాబట్టి ముక్కు మూసుకొని ఎవరైతే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ముక్కు ద్వారా ఎవరైతే గాలి పీల్చుకోలేకపోతున్నారో, అది పసిపిల్లల నుంచి మొదలుకొని ఎవరైనా సరే ముక్కు ద్వారా గాలి సరిగ్గా పీల్చుకోనట్టయితే ముక్కులో ఎలర్జీ ఉందని అర్థం. దానికి సరైనటువంటి వైద్యాన్ని కనుక మనం తీసినట్లయితే సో గురక నుంచి బాధపడేటటువంటి అవకాశం తగ్గిపోతుంది. తర్వాత ఈ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నోరు తెరిచి నిద్రపోయే పిల్లల్లో ఈ యొక్క బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత చదువులో ఇబ్బంది పడతారు, వాళ్ళ యొక్క ఆ బిహేవియర్ మారిపోతుంది. తర్వాత పెంకితనంగా చేస్తారు, అల్లరి కూడా విపరీతంగా చేస్తూ ఉంటారు ఈ నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లలు. కాబట్టి ఇవన్నీ సమస్యల నుంచి బయటపడాలంటే ఒకటే, అలర్జీ, ఆస్మా ఉందో లేదో తెలుసుకొని ఈ విధంగా మూసుకున్నటువంటి ఊపిరితిత్తులు ముక్కు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ చివరి దాకా. ఈ చెవులో ప్రాబ్లం ఉన్న ఎలర్జీ అని గమనించండి. చెవులో చివు గారుతుంటుంది, చాలా మందికి చెవులో నొప్పిలేస్తుంటది. కాబట్టి ఈ ఎలర్జీ ఉందేమో చూసుకోవాలి. ఇలా ఉన్న వాటిని ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే ఎవరు కూడా, పసిపిల్లలు కావచ్చు, తర్వాత యువతి యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవ్వరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి ఏంటంటే అగరబత్తీలు దూరంగా ఉండటం, ఈ పర్ఫ్యూమ్స్కు దూరంగా ఉండటం, డస్ట్కు దూరంగా ఉండటం, ఇలాంటివి దూరంగా ఉన్నట్లయితే ఏ ఒక్కరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లల్లో వచ్చే అలర్జీ, ఆస్మాకి సంబంధించి చక్కటి సలహాలు, సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్. నా ఆశ, శ్వాస, సర్వస్వం అన్నీ అతని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు నచ్చడం కోసం నన్ను నేను చాలా విషయాల్లో మార్చుకున్నాను. మనసులోనే కాదే, నా అణువు నిండిపోయాడు వాడు. 2012-13 CACPT-లో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో పాటు 72 ఆల్ ఇండియా ర్యాంకులు మరియు CATCC-లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ ఒక కంప్లీట్ CA కాలేజ్. CPT IPCC అడ్మిషన్లు జరుగుతున్నవి. మా దిష్టి బొమ్మలని మీ పొలంలోకి చేరినేంటి బావా? బాగా పండిన పంటలకే కదరా దిష్టి బొమ్మలు ఉండేది. వినూత్న ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వారి విజయ గ్రోమిన్ ఎరువులు వాడితే అత్యధిక దిగుబడి, అత్యధిక ఆదాయం, అమితమైన ఆనందం. వేడి వేడి టీతో పాటే తాజా వార్తలు. వార్తలే కాదు, వార్తల్లోని వాస్తవాలు తెలియాలి. రేపేం జరుగుతుందో ఈ రోజే చెప్పగలగాలి. ప్రజలే వార్తలు, ఆ ప్రజలే వార్తలు విశ్లేషిస్తారు. ఇక్కడ లీడర్లు మాట్లాడరు, ప్రజలే మాట్లాడతారు. వాచ్ మీడియా పాయింట్. వాచ్ ద మీడియా పాయింట్. వాచ్ మీడియా పాయింట్. వాచ్ మీడియా పాయింట్. వాచ్ మీడియా పాయింట్. మీడియా పాయింట్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు.
ఆ